అత్తయ్య, అది మీ అబ్బాయి దినేష్ మన కంపెనీలో 20 కోట్లు ఫ్రాడ్ చేశాడంట. ఆఫీస్లో అందరూ దినేష్ని ఒక దొంగలా చూస్తున్నారట. ఏం మాట్లాడుతున్నావు ఆర్తి? నువ్వు చెప్పేది నిజమా? అవునత్తయ్య, ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని మీకు చెప్పకూడదని అనుకున్నాం. కానీ మీరు నా చేత బలవంతంగా చెప్పించారు. లేదత్తయ్య, నేను నమ్మను. ఆయన ఎప్పటికీ అలాంటి పని చేయరు. ఆయన ఎంత సిన్సియర్గా ఉంటారో మీకు కూడా తెలుసు కదా. ఏమండి, ఏంటిదంతా? దినేష్ 20 కోట్లు కాజేయడం ఏంటి? చెప్పండి. వాడలాంటి పని చేయలేదని మీరు చెప్పండి. అదంతా అబద్ధమని చెప్పండి. వీళ్ళంతా దినేష్ గురించి పొరపాటు పడుతున్నారని చెప్పండి. ఏంటండి, ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటారేంటి? కొన్ని ప్రశ్నలకి సమాధానం మౌనంలోనే ఉంటుంది సీత. అంటే దినేష్... అమ్మా, అది ఎలా జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఎటువంటి తప్పు చేయలేదు. కానీ అన్ని ఆధారాలు నేను ఫ్రాడ్ చేసినట్టుగానే ఉన్నాయి. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం తప్పేం కాదు దినేష్. దీన్ని సమర్థించుకోవాలనో లేదా అబద్ధం చెప్పాలనో అనుకోవడమే తప్పు. మనిషి అన్నాక డబ్బు కోసం ఆ మాత్రం ఆశపడ్డం సహజం. పోనీలే, అత్తయ్యని మావయ్యని క్షమాపణ అడిగి ఆ తప్పు మళ్ళీ చేయనని చెప్పు. అంతేగాని ఇలా నువ్వేం చేయలేదని ఇంకా ఇంకా ఇన్నోసెంట్గా నటించుకో. నేనేం నటించడం లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. నేనే తప్పు చేయలేదు. చెయ్యని తప్పుకు ఎప్పుడూ క్షమాపణ అడగను, అడగలేను కూడా. ఇలా మూర్ఖంగా మాట్లాడితే కోపం వస్తుంది. నువ్వే చేసావని తెలిసినప్పుడు నేను నమ్మలేదు, కానీ స్వయంగా మావయ్య గారే చెప్పాక ఇక దానికి తిరుగులేదు. ఈ ఫ్రాడ్ కంపెనీలో వేరెవరైనా చేసుంటే ఈ పాటికి వాళ్ళని పోలీసులకు అప్పగించి లాకప్లో వేయించేవాళ్ళం. నువ్వు కాబట్టి ఇలా దర్జాగా ఇంటికొచ్చావు. తెలియక చేసేవేమోనని సారీ చెప్పమంటుంటే పొగరుగా మాట్లాడుతున్నావు. చూడొదినా, నేనేం పొగరుగా మాట్లాడడం లేదు, తప్పు చేయలేదు అన్న కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాను. చింత చెప్పిన నువ్వు అర్థం చేసుకోవట్లేదంటే నీతో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. నీలాంటి వాళ్లతో పోలీసులు అయితేనే నిజం చెప్పించగలరు.
సీత అత్తయ్య అమ్మా అమ్మా సీత ఏమైందమ్మా? పిన్ని, అమ్మా, పిన్ని, ఏమైంది? పిన్ని, ఏమైంది అత్తయ్య? అమ్మా, అమ్మ, లేమ్మా. అమ్మా 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 లేమ్మా. అక్క నీకు అసలు బుద్ధుందా? అత్తయ్య గారికి హెల్త్ బాగలేదని తెలుసు కదా, ఎందుకని ఇలా గొడవ పడుతున్నారు? చూడండి, ఆవిడ టెన్షన్ పడకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, అది అర్థం చేసుకోండి. దయచేసి ఎవరు గొడవ పడకండి ప్లీజ్. మళ్ళీ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందన్న భయంలో ఉంది. దీన్ని ఇంకా భయపెట్టి దీని చేతే దినేష్ వాళ్ళని బయటికి గెంటించేయాలి. జరిగిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉంది శ్రీవల్లి. ఇక చెల్లెలిగా నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలాంటి టైంలోనే మనం ధైర్యంగా ఉండాలి. అలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా చెప్పు? ఏం చేయమంటావు త్రిదేవ్? అటు అన్నయ్య ఒక దొంగగా ముద్రపడ్డాడు, ఇటు అమ్మ కొడుకిలా చేసినందుకు కుమిలిపోతుంది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఏం చేయాలో నాకేమీ అర్థం కావటం లేదు. నాకు మీ అన్నయ్య గురించి పెద్దగా బాధ లేదు. తప్పు చేశాడు కాబట్టి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అత్తయ్యని చూస్తుంటేనే మనసు తరుక్కుపోతుంది. దినేష్ బావ తప్పు చేశాడని తెలియగానే ఆ బాధ తట్టుకోలేక అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. సమయానికి మనందరం దగ్గరున్నాం కాబట్టి టాబ్లెట్ ఇచ్చి నార్మల్ చేశాం. లేదంటే ఏమై ఉండేదో ఊహించడానికే భయంగా ఉంది. ఆవిడున్న కండిషన్లో ఎక్కువగా టెన్షన్ తీసుకోకూడదు, యాంగ్జైటీ ఫీల్ అవ్వకూడదు. దాని ఎఫెక్ట్ హార్ట్ మీద పడుతుంది. కొడుకు ఇలాంటి పని చేశాడు అంటే ఏ తల్లైనా ఎలా తట్టుకుంటుంది చెప్పు? అసలు ఆవిడికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాల్సింది. నాన్నగారు కూడా అమ్మకి ఈ విషయం తెలియనివ్వద్దన్నారు, కానీ మనం వచ్చేసరికి తెలిసిపోయింది. ఏం చేయగలం చెప్పు? ఇప్పుడైనా మనం జాగ్రత్త పడాలి శ్రీవల్లి. అత్తయ్య ఆరోగ్యం కుదుట పడాలి అంటే ఇంట్లో ఈ గొడవలేవి జరగకుండా ఉండాలి. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. రేపొద్దున ఈ విషయం గురించి ఎవరూ డిస్కస్ చేయొద్దని అందరికీ చెప్పాలి. అలా చేస్తే సరిపోదు శ్రీవల్లి. మరి ఇంకేం చేయాలి? నువ్వేమీ అనుకోను అంటే నీకొక మాట చెప్తాను. నన్ను తప్పుగా అనుకోవద్దు. నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వేం చెప్పినా కరెక్ట్గానే చెప్తావు. ఏంటో చెప్పు. నేను బాగా ఆలోచించే అత్తయ్య గారు క్షేమంగా ఉండటం కోసం మాత్రమే ఇలా చెప్తున్నాను. విషయం ఏంటో చెప్పు త్రిదేవ్. కొన్నాళ్ల పాటు దినేష్ బావ వాళ్ళు ఇంట్లో లేకపోతే బెటర్. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు ఎవరూ ఆ విషయం గురించి మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నావు త్రిదేవ్? అన్నయ్య వెళ్ళిపోవాలా? అది జరగని పని. ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికెళ్లరు.